హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ట్విన్ బాయ్స్ రిషు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నైబర్హుడ్ ప్రాజెక్ట్ రిషాన్కి ఇచ్చారు క్లాస్లో. సో నిన్న చాలా కష్టపడి ఇది చేసాము. యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాము ఎలా చేస్తారు ఏంటి అని, కానీ అసలు కుదరలేదు. సో ఇప్పుడు జస్ట్ క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈజ్ వాట్ అని. సో ఫస్ట్ అయితే మేము థర్మాకోల్ షీట్ తెచ్చుకొని దానిపైన గ్రీన్ కలర్ పేపర్స్ పెట్టాము. అండ్ ఈ ముందు మా దగ్గర డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ ఉండే, సో ఆ కవర్ ఇలా పెట్టాము, జస్ట్ అలా కొంచెం లుక్ బాగుంటుందని. కానీ మేము అనుకున్నట్టుగా లేదు, బట్ దాన్ని తీయలేము, అలా ఉంచలేము, సో అందుకే అలాగే ఉంచేసాము. నెక్స్ట్ ఇది రోడ్ లాగా బ్లాక్ కలర్ పేపర్ని రోడ్లా పెట్టాము అండ్ మధ్యలో లైన్స్ పెట్టాము. ఇవన్నీ కూడా నేను ఇంట్లో చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్కి వైట్ కలర్ పేపర్ వేసి అలా పెట్టాము. తర్వాత ఈ ముందు మై హౌస్, సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి గూగుల్ సర్చ్లో నుండి మా హస్బెండ్ వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకొచ్చారు. సో ఆ ప్రింట్అవుట్ వచ్చాక నేను ఇలా పెట్టిన బాక్సెస్కి అది యాడ్ చేసి కింద స్టిక్ చేసాము. అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇది థర్మాకోల్ షీట్తోనే పైన మై హౌస్ అని ఇట్లా సేమ్ దానికి కూడా థర్మాకోల్ షీట్కి వైట్ కలర్ పేపర్ వేసేసి ఇలా రాసాము. తర్వాత వచ్చేసి ఇది పార్క్. యాక్చువల్గా అస్సలు టైం లేకుండా నిన్న 4కి స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు ఇదే సరిపోయింది. పిల్లలతో ఇది చాలా టైం పట్టింది. సో ఇది పార్క్ యాక్చువల్లీ, ఇక్కడ చూడండి పార్క్ అని రాసింది. సో ఇది కైండ్ ఆఫ్ గ్రౌండ్ లాగా, ఇందులో చైర్స్ యాక్చువల్గా కరెక్ట్గా రాలేదు, టైం కూడా లేకుండే. సో ఇంకా ప్రాపర్గా చేసుకోవచ్చు. మనకు స్టిక్స్ ఉన్నాయనుకోండి, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఆ స్టిక్స్తో చాలా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మేము స్టోన్స్ ఇంకా అలా పెట్టాలి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, పెడతాను. సో ఇక్కడ మీరు చూస్తే వెహికల్స్ అది ఉంటుంది కదండి పేపర్, అందులో నుండి కట్ చేసి పేస్ట్ చేసాము. అండ్ ఇది కూడా థర్మాకోల్ షీటే. ఇది కూడా థర్మాకోల్ షీట్ ఇలా కట్ చేసి కవర్ వేసి ప్లేసెస్ ఇన్ అవర్ నైబర్హుడ్ అని రాసాము. అండ్ ఫైనల్లీ ఇదండి లుక్. ఎలా ఉందో చెప్పి మీకు నచ్చితే కామెంట్స్లో నచ్చిందని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో గైస్, ఇది వచ్చేసి వైల్డ్ యానిమల్స్ చార్ట్. ఇది రిహాన్కి ఇచ్చారు. సో 2 మోడల్స్ కష్టమవుతుందని చెప్పి టీచర్ ఒకటి మోడల్ ఒకటి చార్ట్ ఇచ్చారు. సో రిషాన్కి వచ్చేసి మోడల్ ఇందాక మీరు చూసారు, అండ్ రిహాన్కి వచ్చేసి చార్ట్, వైల్డ్ యానిమల్స్ చార్ట్. సో ఈ చార్ట్ కోసం నేనైతే ఫస్ట్ ఒక పెద్ద వైట్ కలర్ చార్ట్ తీసుకున్నాను. అండ్ తర్వాత స్కెచెస్, ఎనిమల్స్ చార్ట్ ఒకటి, ఆ 3 తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎనిమల్స్ కూడా కొన్ని వాటర్లో ఉంటాయి, కొన్ని ఏమో కేవ్స్లో ఉంటాయి, కొన్ని ఫారెస్ట్లో ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను 3 టైప్స్లో డివైడ్ చేశాను. ఒకటి వాటర్, బ్లూ కలర్, ఇది వాటర్, అండ్ ఆ బ్రౌన్ కలర్ వచ్చేసి కేవ్స్ లాగా, అండ్ ఆ గ్రీనరీ వచ్చేసి అది ఫారెస్ట్ లాగా డిజైన్ చేశాను. సో ఈ వాటర్లో వచ్చేసి ఈ రైనోసర్ అండ్ హిప్పోపోటమస్ అవి పేస్ట్ చేశాను. ఈ కేవ్స్లో వచ్చేసి ఈ బియర్, ఓల్ఫ్ అలాంటివి పేస్ట్ చేశాను. అండ్ మీరు చూస్తే ఇదంతా నేను వాటర్ కలర్ పెయింట్ యూజ్ చేసి గ్రీన్ పెయింట్ అంతా వేశాను. ఆ తర్వాత ఇవి ట్రీస్ కూడా డ్రా చేశాను. ఇవి పొదలు ఇలా పెట్టాను. సో వన్స్ ఇది అయ్యాక ఇక్కడ అన్ని ఎనిమల్స్ పేస్ట్ చేశాను. ఎలా ఉంది గైస్? మీకు నచ్చితే కామెంట్ చేయండి.